Last class, if any doubts, anyone, whether everything is clear. Okay, the next end. Tell me any problem which you want. Curls is sick. Tourist చేద్దామా చాలా చిన్న ప్రాబ్లం into list. Let's take some input field. Okay, then coming to the topic, guys. Let's take some input field. Again, some button. Okay, na. So initially, ఇక్కడ యూజర్ డేటా ఇచ్చి సబ్మిట్ చేయగానే నాకు బాటంలో డేటా యాడ్ ఆన్ అవ్వాలి. వన్స్ డేటా యాడ్ ఆన్ కాదు, డేటా యాడ్ ఆన్ ఒక డిలీట్ ఐకాన్ కూడా కాల్ అవ్వాలి. ఓకేనా? ఇన్ కేస్ యూజర్కి డేటా వద్దనుకుంటే డిలీట్ ద డేటా. బట్ వన్స్ డేటా డిలీట్ చేస్తే డామ్ నుంచి మాత్రమే డిలీట్ అవ్వాలి తప్ప కంప్లీట్ పేజ్ డిలీట్ అవ్వకూడదు. అగైన్ యూజర్ బ్రౌజర్ రిఫ్రెష్ చేసి అగైన్ బ్యాక్ టు ద సేమ్ డేటా ఇయర్. ద ఫస్ట్ థింగ్ ఇన్పుట్లో యూజర్ డేటా ఇచ్చి సబ్మిట్ చేయగానే డేటా బాటంలో యాడ్ అవ్వాలి. ఆ యాడ్ అనేది ఒక డిలీట్ ఐకాన్ పాస్ చేస్తాం. యూజర్ క్లిక్ చేస్తే డేటా డిలీట్ అవుతుంది. ఇస్ ఇట్ ఓకేనా? బట్ అగైన్ డేటా మనకి కంప్లీట్ డిలీట్ అవ్వకూడదు. అగైన్ యూజర్ రీఫ్రెష్ చేస్తే ఏమైతే డిలీట్ అయిన డేటా అగైన్ గెట్ బ్యాక్ హియర్. అంటే మనం డేటాని ఎక్కడ స్టోర్ చేస్తామంటే లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ లోకల్ స్టోరేజ్ ఇన్ ద సెన్స్ బ్రౌజర్. గొట్ట పాయింట్. ఇక్కడ లోకల్ స్టోరేజ్ అంటే మనకి బ్రౌజర్ డేటాని మన బ్రౌజర్లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు అగైన్ గెట్ చేసుకుంటాం, అగైన్ డిలీట్ చేసుకుంటాం. ప్రజెంట్ డేటాని లోకల్లో, కమింగ్ క్లాస్ కోసం డేటా మనం డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. గొట్ట పాయింట్. లెట్స్ కమింగ్ టు ద టు లిస్ట్ ఇన్ ద సెన్స్ డైలీ మనం చేసే వర్క్స్ అన్ని కూడా ఒక దగ్గర స్టోర్ చేసుకోవడమే. ద సింపుల్ థింగ్ గైస్, ఒక కంపెనీ ఉంది. థింక్ ఆఫ్ సమ్ కంపెనీ, టేక్ ఎనీ ఎక్స్ అనే కంపెనీ. వద్దులే. ఎక్స్ అనే కంపెనీలో వి హావ్ సమ్ 10 ఎంప్లాయీస్. ఓకేనా? ఈ 10 ఎంప్లాయీస్ చేసే వర్క్ యూనిక్. ఓకేనా? ఎవరి వర్క్ ఆల్ యూనిక్. ఇప్పుడు 10 ఎంప్లాయీస్ ఏమైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ మనం మాన్యువల్గా రాయాలని టూ టైం టేకన్ కదా. సో దీన్ని ఎలా మనం సెగ్రిగేట్ చేస్తామంటే ఇన్పుట్ ఫీల్డ్ ఫస్ట్ ఆ ఎంప్లాయ్ నేమ్ ఇస్తాం. సమ్ వన్ యాడ్ చేయని సమ్ వన్ నేమ్ యాడ్ అవుతుంది. వాడికి వర్క్ అసైన్ 9 to 10 ఒక వర్క్, 10 to 1 ఒక వర్క్. అలా మనం ఆ వర్క్ అంతా అసైన్ చేస్తాం. అలా ఎవ్రీ ఎంప్లాయీకి మనం ఇండివిజువల్ వర్క్ని అసైన్ చేస్తాం. ఇప్పుడు అగైన్ మనకి సమ్ వన్ టు ఎంప్లాయ్ వర్క్ కావాలంటే మనం సమ్ వన్ టు డేటా మాత్రమే సెర్చ్ చేస్తాం. ఆ వర్క్ మాత్రమే అపేర్ అవుతుంది. అగైన్ సమ్ త్రీ అంటే మనకి సమ్ త్రీ వర్క్ మాత్రమే అపేర్ అవుతుంది. క్లియరా? టు డూ లిస్ట్ ఇన్ ద సెన్స్ డైలీ మనం చేసే వర్క్స్ అన్ని కూడా ఒక సెకండ్ ప్లేస్లో స్టోర్ చేసి ఆ వర్క్ ఫినిష్ అయిందా పెండింగ్ ఉందో చెక్ చేసే టు డూ లిస్ట్ మనకి. అపార్ట్ ఫ్రమ్ నథింగ్ దేర్ ఇన్సైడ్ టు డూస్, ద సింపుల్ ఇన్పుట్ ఫీల్డ్ బటన్ అంతే. ఫ్లో క్లియరా? ఎనీ డౌట్ ఎనీవన్? మనంతా లిసన్, సింపుల్ కాన్సెప్ట్. యూజర్ డేటా ఎంటర్ చేస్తే బాటంలో స్టోర్ అవ్వాలి. స్టోర్ అయిన డేటా మనం డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తే కంప్లీట్ డిలీట్ అవ్వకూడదు. వెన్ యూజర్ మళ్ళీ బ్రౌజర్ రిఫ్రెష్ చేస్తే డేటా షుడ్ బి ఆన్ గెట్ బ్యాక్. క్లియర్నా? చాలా ఉండండి అయితే అదే ఫినిష్ చేద్దాం. సింప్లీ టేక్ హియర్ some dot main, some input, some button lo add. Simply simply pass some value here, click on main key, display flex, align item center, specify content center. Okay na? We want some any background color, let's pass some, and also simple enough. Call the proper CS add cheskondi, it's secondary. Again take one more dot some data. ఇప్పుడు ఇన్సైడ్ డేటాలో మనకి ఏంటి, యూజర్ ఏమైతే ఫీల్డ్లో డేటా ఇచ్చే డేటా మనకి బాటంలో యాడ్ అని అవ్వాలి. గొట్ట పాయింట్ గైస్. బిఫోర్ ఏంటంటే డేటాని గెట్ చేసుకోవడం కోసం వన్స్ గెట్ అండ్ డేటా యూజర్ సబ్మిట్ చేసినాక ఇన్సైడ్ డేటా అన్నాక డివ్ లోపలికి స్టోర్ అవ్వాలి. క్లియరా? లెట్స్ డేటాని డైనమిక్ చేయడం మనం ఏం తీసుకుంటాం ఇక్కడ మనం
సింప్లీ ప్లేస్ హియర్ ప్లేస్ హోల్డర్లో ఎంటర్ టాస్క్. ఓకేనా, సమ్ ఐడిలో ఐఎన్పి వాల్యూ. ఓకేనా, ఆఫ్టర్ దట్ బటన్కి పాస్ సమ్ ఆన్ క్లిక్లో యాడ్. What a point? No. Coming to the script, what do you take? Now function add list అనేద్దాం. Now tell me guys, ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఫీల్డ్లో ఇచ్చిన డేటా సబ్మిట్ చేస్తే బాటంలో యాడ్ అవ్వాలి. అగైన్ మనకి డేటా యాడ్ అయిన డేటా మనకి ఎపిరెన్స్ అవ్వాలంటే అగైన్ మనం ఏం తీసుకోవాలి, ఒక లిస్ట్, ఒక ట్యాగ్ తీసుకోవాలి కదా. ఐ టేక్ సమ్ ఎలిమెంట్ నేమ్ ఇయర్, సమ్ అనార్డర్ లిస్ట్లో సమ్ ఐడి లిస్ట్ డేటా. కాన్సెప్ట్ క్లియర్? ఎనీ డౌట్ ఎనీవన్? యూజర్ ఇన్పుట్ ఫీల్ ఇచ్చిన డేటా మనకి బాటంలో సబ్మిట్ అవ్వాలంటాం, అంటే కనిపించాలంటే అగైన్ ఏం చేయాలి, మనం ఒక ఎలిమెంట్ పాస్ చేయాలి కదా. ఆ ఎలిమెంట్ ఏమంటే ఇక్కడ యుఎల్ సమ్ అనార్డర్ లిస్ట్ డేటా లోపల ఎపిరెన్స్ అవ్వాలి. దాని టెల్ మీ వాట్ వి డు నౌ. ఇప్పుడు ఏం చేస్తే డేటా మనకి బాటంలో ఎపిరెన్స్ అవుతుంది? ఎనీవన్ ఇన్ ద క్లాస్? దానికన్నా ఫస్ట్ బిఫోర్ ఇక్కడ ఏం క్రియేట్ చేసుకుంటాం మనం, ఇఫ్ వాట్స్ ద వేరియబుల్ మంది ఇన్పుట్ వాల్యూ డాట్ వాల్యూ డబ్ల్యూ ఈక్వల్ టు ఎంటీ కోడ్స్ అయితే ఒక ఎలర్ట్ బాక్స్ కాల్ అవ్వాలి. ఎలర్ట్లో ఏంటి, ఎంటర్ టాస్క్ ఆర్ ఎంటర్ డేటా. గట్ పాయింట్ హియర్, వాట్ అండ్ డన్ హియర్. Then next go to the else statement. Now pass here some constant, some variable name li equal to document dot what's element, create element lo what's element name here li. తెలుస్తుందా? ఇన్ బిట్వీన్ యుఎల్ లోపలికి డేటా ఎపిరెన్స్ అవడం కోసం ఎలిమెంట్ నేమ్ క్రియేట్ చేసుకున్న ఎలిమెంట్ నేమ్ ఏంటి, li is the element. After that what next? ఇప్పుడు ఇన్సైడ్ ఎల్ లోపలికి ఏం వెళ్ళాలి, యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేసిన డేటా వెళ్ళాలి. ఈ ఎల్ లోపలికి ఏం వెళ్ళాలి, యూజర్ ఏమైతే డేటా ఎంటర్ చేశానో అది ఎల్ లోపలికి ఇన్సర్ట్ అవ్వాలి. దెన్ వాట్ వి డు, ఏం చేయాలి, లాస్ట్ ఏం చేయాలి, ఎలా ఎలా అపెండ్ చేస్తాం మనం, దానికన్నా బిఫోర్ డేటా వెళ్ళాలి కదా. అపెండ్ కన్నా బిఫోర్ ముందు డేటా వెళ్ళాలి కదా మనకి. ముందు ఎల్ఏ లోపలికి డేటా వెళ్ళాలి కదా. వెళ్ళిన తర్వాత అపెండ్ చేస్తుంది దేనికి, లిస్ట్ డేటాకి. ముందు టెక్స్ట్ వాల్యూ ఇన్ బిట్వీన్ ఎల్ఏ లోపలికి వెళ్ళాలంటే లెట్ పాస్ హియర్ వాట్ ఎల్ఏ డాట్ HTML ఈక్వల్ వాట్స్ వేరియబుల్ నేమ్ ఉంది, గట్ పాయింట్ గైస్. బిఫోర్ ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసుకున్నాం, క్రియేట్ ఎలిమెంట్ లో ఏం పుష్ చేయమన్నాం, యూజర్ ఏమైతే ఇన్పుట్ ఫీల్ ఎంటర్ చేసే డేటా అది నాకు ఎల్ఐ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇప్పుడు అపెండ్ చేస్తాం. దేనికి అపెండ్ చేయాలి మనం, లిస్ట్ డేటాకి. ఎందుకంటే మనం ఎవ్రీ ఎల్ఐ ట్యాగ్ దేనికి వెళ్ళాలి, మనకి లిస్ట్ డేటా లోపలికి వెళ్ళాలి. లెట్స్ పాస్ హియర్ నౌ లిస్ట్ డేటా డాట్ అపెండ్ లో వాట్ ఈ పాస్, then it's working or not. Some I am, you want some simply text at center, then see అయిపోయిందా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి, యూ వాంట్ ఐకాన్, ఒక ఐకాన్ కాల్ అవ్వాలి. అగైన్ క్లిక్ చేస్తే మనకి డేటా డిలీట్ అవ్వాలి. ఫస్ట్ ఐకాన్ యాడ్ చేద్దాం, బ్రింగ్ సమ్ ఐకాన్స్ హియర్. ఐకాన్ ఏంటి మన ట్రాష్ కదా.
పవర్ మీరు వచ్చాక పోయిందండి. మీరు గమనించారా? లాస్ట్ అది పవర్ లేదు మీరు విన్న క్లాస్లో. సాటర్డే ఐ మీన్ మండే కూడా దెర్ ఇస్ మండే ట్యూస్డే దెర్ ఇస్ నో పవర్. టుడే ఆల్సో నో పవర్. Then tell me next element add అవ్వాలి, I mean icon add అవ్వాలి. Again what the same story, constant some I equal to document dot create element లో element name ఏంటి some I, after that I dot in the HTML equal to what's icon, ఇదే కదా మంది. బట్ ఇక్కడ ఇస్తే మనం ఏంటి ఐకాన్ కదా, మరి ఐకాన్ మన HTML ఏమిస్తాం ఐకాన్కి, మనం ఎప్పుడన్నా క్లాస్ పాత్ యాడ్ చేస్తే మనం HTML ఏమిస్తాం అక్కడ క్లాస్ పాత్ని ఎలా యాడ్ చేస్తాం, ఒక క్లాస్ వాల్యూని ఎలా యాడ్ చేస్తాం, క్లాస్ లిస్ట్ కానీ ఆర్ ఎల్స్ క్లాస్ నేమ్. కెన్ యూజ్ ఎనీ వన్, ప్లీజ్ కీప్ ఆన్ మైండ్ గైస్. సో బై యూజింగ్ ఐ అనే ఎలిమెంట్ క్రియేట్ చేసాం, ఐ లోకి వెళ్ళాం మనకి క్లాస్ పాత్ ఐ లోపలికి వెళ్ళాలి. బికాస్ మనం ఇన్ బిట్వీన్ ఎలిమెంట్ లోపలికి పాస్ చేస్తే ఇన్నర్ HTML, మనం ఇన్ ఎలిమెంట్ లోపల కాదు కదా, అదొక క్లాస్ పాత్ కదా, వీ కెన్ యూస్ క్లాస్ నేమ్. దెన్ వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఐకాన్ ఎక్కడ యాడ్ అవ్వాలి మనకి ఎల్ఐ ట్యాగ్ పక్కకు రావాలి. దెన్ వాట్ వి డూ, ఐకాన్ ఎక్కడ యాడ్ అవ్వాలి ఎల్ఐ ట్యాగ్ బిసైడ్కి రావాలి. దెన్ వాట్ వి డూ, దేనికి అపెండ్ చేయాలి ఇప్పుడు ఎల్ఐ డాట్ అపెండ్ లో ఐ. See what happened now. అయిపోయిందా క్లియర్. I want add better CSS. You know CSS very well. Don't waste time CSS. In case ఇక్కడ LI కాకుండా if I pass list data guys, then what will happen, tell me. Anyone in the class ఏమైతుంది, if I pass list data what will happen, డేటా మనకి ఆరిజిన్ లో కాల్ అవ్వదు, నెక్స్ట్ లైన్ లో కాల్ అవుతుంది సియర్, బికాజ్ అక్కడ మనకి బ్లాక్ అయిపోతుంది కదా అది. ఇక్కడ మీరు చూడండి క్లారిటీగా, ఇది మనకి లిస్ట్ లో యాడ్ సమ్ డేటా ఐ. సో వాట్ హ్యాపెన్ ఇక్కడ తెలుస్తుందా, ఐ సపరేట్ అగైన్ నెక్స్ట్ ఏంటి మనకి తెలుస్తుందా ఎల్ఐ, నెక్స్ట్ ఏంటి మనకి ఐకాన్. మనం ఏం చేస్తాం ఈ ఐకాన్ ని ఎల్ఐ లోపలికి అపెండ్ చేయమంటున్నాం. తెలిసిన కాన్సెప్ట్ క్లియర్ గా, బికాజ్ మనకి మొత్తం ఇంక్లూడ్ అయి కాల్ అవ్వాలి కదా. We pass here I. Clear everyone? Then what next ఇప్పుడు యూజర్ క్లిక్ చేస్తే డేటా డిలీట్ అవ్వాలి. ఫస్ట్ డేటా యాడ్ చేసాం, డేటాని అపెండ్ చేసాం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. క్లిక్ చేస్తే డేటా డిలీట్ అవ్వాలి. దెన్ వాట్ వి డు నౌ, దెన్ వాట్ నెక్స్ట్ ఇప్పుడు సింపుల్లీ మనం ఏ డేటా డిలీట్ చేయాలి, లిస్ట్ డేటా డిలీట్ చేస్తాం మనం. దెన్ సింప్లీ టేక్ ఇయర్ లిస్ట్ డేటా డాట్ add listener some parenthesis, some click after, some function, some argument, some curly brackets. I pass some function some argument e. ఇప్పుడు యూజర్ క్లిక్ చేస్తే ఈ అనే ఆర్గ్యుమెంట్ లో ఐ వెంట్ అనే క్యాప్చర్ అవ్వాలి. దెన్ ఇఫ్ ఈ డాట్ టార్గెట్ డాట్ ట్యాగ్ నేమ్ డబుల్ ఈక్వల్స్ టు ఐ. యూజర్ క్లిక్ చేసేది ఎక్కడ మనకి ఐకాన్ మీద. ఇప్పుడు యూజర్ క్లిక్ చేసిన ఈవెంట్ ఎగ్జాక్ట్ గా టార్గెట్ అండ్ ట్యాగ్ నేమ్ కి ఈక్వల్ అయితే, బికాజ్ మన కేస్ సెన్షన్ ఇక్కడ ఏం పాస్ చేస్తాం మనం అప్పర్ కేస్ పాస్ చేసాం. అయితే లోయర్ కేస్ పాస్ మనం తీసుకోదు, అప్పర్ కేస్ పాస్ చేయాలి. బికాజ్ ఆల్ మన ఎలిమెంట్ ఏంటి లోయర్ కేస్ కదా, నేను పాస్ హియర్ అప్పర్ కేస్.
సో ఎప్పుడైతే డేటా మ్యాచ్ అయిందో మనకి డేటా మొత్తం డిలీట్ అవ్వాలి. లెట్స్ పాస్ హియర్ ఈ డాట్ టార్గెట్ డాట్ పేరెంట్ ఎలిమెంట్ డాట్ రిమూవ్. ఎనీ డౌట్ ఎనీవేర్? డేటా స్టోర్ అవుతుంది లిస్ట్ డేటాలో, యాడ్ ఈవెంట్ లిస్టర్లో. యూజర్ క్లిక్ చేస్తే ఆ ఈవెంట్ అనేది ఈ ఆర్గ్యుమెంట్ లో పాస్ అయ్యి ఆ క్లిక్ చేసిన ఆర్గ్యుమెంట్ ట్యాగ్ నేమ్ అయితే షుడ్ బి ఈక్వల్ అయితే ఈ డాట్ టార్గెట్ పేరెంట్ షుడ్ బి రిమూవ్. ఇప్పుడు ఐకి పేరెంట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? Got a point? See now what happens working or not. I am add. What happened? Icon add అవ్వాలి మనకి. Clear? I am 1. Again data. I am 2. I am 2 should be deleted. Any doubt anyone? Still now. Clear everyone? Next. మనకి డిలీట్ చేస్తే డేటా పోతుంది. మనకి ఏంటి డేటా పోకూడదు. గెట్ బ్యాక్. We are storing into local storage. Again what we do now? There are two functions guys. Function store. Again ఫంక్షన్ షో. మన డేటాని స్టోర్ చేయమన్నాం. సో డేటా మళ్ళీ అగైన్ ఏంటి షో చేయమన్నాం. ఇనీషియల్గా డేటా మొత్తం స్టోర్ అవ్వాలి. వన్ స్టోర్ డేటా అగైన్ మనం ఏంటి షో చేయమన్నాం. బై యూజింగ్ డేటా మనం లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటాం. లోకల్ స్టోరేజ్ ఇన్ ద సెన్స్ బ్రౌజర్. లెట్స్ పాస్ హియర్ సమ్ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఈజ్ అ మెథడ్, సమ్ డమ్మీ వేరియబుల్ నేమ్, సమ్ డేటా, ఆర్ ఎల్స్ టేక్ ద రెస్పాన్స్. సమ్ రెస్పాన్స్ డేటా ఎక్కడ ఉంది మనకి డేటా లిస్ట్లో ఉంది. డేటా మొత్తం లిస్ట్ డేటానా లిస్ట్ డేటా డాట్ అండ్ HTML. స్టోర్ ఇది డమ్మీ ఫంక్షన్. బై యూజింగ్ లోకల్ స్టోరేజ్లో సెట్ ఐటమ్ అంటే మనం డేటాని సెట్ చేయమన్నాం. ఎక్కడ సెట్ చేయమంటాం మనం రెస్పాన్స్ అనే వేరియబుల్ సెట్ చేయమన్నాం. థింక్ లైక్ ఇట్స్ ఎ ఫంక్షన్. దర్ ఆర్ 2 పారామీటర్స్ డేటా స్టోరింగ్ మెథడ్ కాలింగ్. ఇక్కడ కాల్ అవుతున్న మెథడ్ మొత్తం రెస్పాన్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేయమన్నాం. ఇప్పుడు స్టోర్ అయిన రెస్పాన్స్ అనే వేరియబుల్ మనం షో అనే మెథడ్ తో కాల్ చేస్తున్నాం. అగైన్ ద సేమ్ స్టోరీ లిస్ట్ డేటా డాట్ HTML ఈక్వల్ టు లోకల్ స్టోరేజ్ డాట్ విచ్ మెథడ్ నెక్స్ట్ గెట్ ఐటమ్. సెట్ ఇన్ ద సెన్స్ డేటాని హోల్డ్ చేయడం, గెట్ ఇన్ ద సెన్స్ డేటాని గెట్ చేయడం. వాట్ డేటా ఎక్కడ ఉంది మనకి రెస్పాన్స్ అనే వేరియబుల్లో ఉంది. క్లియర్ ఎవ్రీవన్? నౌ సింప్లీ కాల్ దిస్ షో ఫంక్షన్ హియర్ ఓన్లీ. బట్ కాల్ ది స్టోర్ ఫంక్షన్ ఎక్కడి నుంచి కాల్ చేయాలి దీన్ని? మనకి స్టోర్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి కదా, యాడ్ లిస్ట్ నుంచి కాల్ హియర్. దెన్ సీ గైస్ బిఫోర్ రిఫ్రెష్ చేస్తే డేటా పోతుంది. దెన్ అగైన్ ఐ పాస్ IAM.js is a value add. Okay now again I'm JS3 add. Delete the JS3. Again reverse the value here. What about because one data ni local store chesam. మీ కంప్లీట్ డేటా మొత్తం రిమూవ్ అవ్వాలంటే లెట్స్ చేంజ్ ద వేరియబుల్ నేమ్ హియర్. వాట్స్ ద వేరియబుల్ నేమ్ హియర్? వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ? రెస్పాన్స్. టేక్ హియర్ రెస్పాన్స్ 1. రెస్పాన్స్ 1 is a fresh variable kada. There is no data here. Let's see what happened now. Clear? We'll call here JS. Again call here React. Okay now delete both JS and React. Now refresh the page, get back. Again back to change the variable name response 1 or response. క్లియర్ ఎవ్రీవన్? ఇనీషియల్గా డేటాను మనం లోకల్ సర్వర్లో స్టోర్ చేసాం. దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ నథింగ్ దేర్ హియర్. కమింగ్ క్లాస్ ఇదే డేటా మనం డీబీలో స్టోర్ చేస్తాం. అయితే ఇక్కడ వన్ థింగ్ చూడండి, మనం డేటా సబ్మిట్ చేసిన డేటా ఉండిపోతుంది అక్కడ చూసారా? అయ్యా మీకు అక్కడ ఏమవుతుంది డేటా? ఇట్స్ విల్ బి
మనకి ఎంటీ అయిపోవాలి. అది ఎంటీ అయిపోవాలంటే దెన్ వాట్ వి డూ? దెన్ సింపుల్ ఇక్కడ ఏమి ఇస్తారంటే సింపుల్ స్టోరీ గైస్. వాట్స్ ద వాల్యూ మంది? inb value dot value equal to quotes. Then see what happened? It's working or not? That's it. సబ్మిట్ అవగానే ఏమన్నది ఎంటీ చేసామని దాంట్లో ఏ చూడాలి నాకు ఇప్పుడు ఎంటీ కోడ్ స్టోర్ అవ్వాలి. దట్స్ ఇట్. దట్స్ ఇట్. అపార్ట్ నథింగ్ దేర్ ఇన్సైడ్ టు డూ లిస్ట్. దట్స్ ఇట్. ఎనీ డౌట్ ఎనీవన్? ఎక్కడికి వెళ్ళినా కామన్ ఎగ్జాంపుల్ టు డూస్ లిస్ట్. ఇట్లా మెయిన్ థింగ్ ఏంటంటే లోకల్ స్టోరేజ్ మెయిన్ థింగ్. రిమైనింగ్ అంతా కామన్ ఎక్స్ప్రెషన్. ఎనీ డౌట్ ఎనీవేర్? ఎనీ డౌట్ ఎనీవన్ ఆన్లైన్? తెలుస్తుందా? లోకల్ స్టోరేజ్ బ్రౌజర్ సెట్ ఐటమ్ వస్తున్న డేటాని రెస్పాన్స్ ఒక వేరియబుల్ స్టోర్ చేసి బ్రౌజర్లో స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆ స్టోర్ అయిన లిస్ట్ డేటాని మళ్ళీ బయట తీసుకొస్తాం. HTML ఈక్వల్ టు లోకల్ స్టోరేజ్లోనే బయటికి గెట్ ఐటమ్ త్రూ రెస్పాన్స్ అనే వేరియబుల్ కాల్ చేస్తాం. దట్స్ ఎనీ డౌట్ ఎనీ వన్? ద స్మాల్ స్టోరీ టు ద లిస్ట్. దట్స్ ఇట్.